పెళ్ళమో ఫోన్ పట్టుకుంటుంది, పిల్లలో ఫోన్ పట్టుకుంటారు. ఎక్కడుందండి ఇంకా అది ఇట్లా తయారైపోయినరు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఘోరంగా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని అనసూయని చూసుకొని అనసూయను ఊహించుకున్న మగ పోరలు ఎంతో మంది పోరలు ఆగమవుతుర్రు. ఎందుకు అని అంటే మనసు ఫ్రీగా చూపిస్తుంది. ఒకవేళ ఆమె ఏమంటుంది, నిన్న స్పందించింది, మొన్న అంటుంది వచ్చిన తర్వాత నన్ను మార్పింగ్ చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు. ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు? ఇప్పుడు అదే వస్త్రధారణ నాది పెట్టమను, నేను ఊకుంటానా? చీకచిత్తకేస్తా నేను. నీకు డబ్బుల కోసం నువ్వు ఏదైనా కకృతి మహిళల మనోభావం నువ్వు తీస్తున్నావు. ఏంది? నేను స్పందిస్తే ఒక చీర కట్టుకొని ఎంత చక్కగా ఉన్నావు, అది నోరేంటి గబ్బేందంటే నీలాంటి దాన్ని మొత్తం టోటల్ బాడీ అంతా గబ్బే, ఫినాయిల్ పోసి యాసిడ్ వేసి కడగాలి. కడగటం లెక్క రెచ్చిపోతున్నావు. సిగ్గు అనేది ఉండాలి. షోకి 5 లక్షలు నువ్వు పరాన్న జీవి. ఈడికి వస్తే ఒక్క దగ్గరకు వస్తే నువ్వు గంటకు 5 లక్షలు తీసుకుంటావు. ఓ షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చిన, ఏడికొచ్చినా నేను ఇక్కడికి వస్తే నా డబ్బులతో వచ్చిన, నా పెట్రోల్ పోసుకొని నేను వచ్చిన, సమాజానికి ఒక మెసేజ్ ఇద్దామని వచ్చిన. నువ్వు పరాన్న జీవి. ఎవడన్నాడు? నీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఎంతసేపు నీ బతుకు ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లోనే ఉంటుంది. రావే పబ్లిక్లోకి. నేను పంజగుట్ట సెంటర్కి వస్తా 1000 మందిని మహిళలను తీసుకొని, పద్ధతిగా ఉన్న వాళ్ళని ఒక 5 మందిని ఎంబడి రమ్మని చెప్పు. నేను ఈ వేదికల ద్వారా చెప్తున్నా. నేను